రైట్. దేశంలో ఎన్నికల తీరుపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఇటు రాహుల్ ప్రకటనపై బీజేపీ పరువు తీస్తున్నారు, దేశం పరువు తీస్తున్నారు. రాహుల్ గాంధీకి ఇదేం కొత్త కాదు, విదేశాల్లో వెళ్ళి దేశం పరువు తీయడము ఆయనకి ఈ రోజేం కొత్త కాదు, గతంలో కూడా ఇలాంటివి చేశారు అని చెప్పేసి బీజేపీ విమర్శిస్తోంది. రైట్, ఈ ఇన్సల్ట్ గేమ్ పైనే మనం ఈరోజు డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, కోటేశ్వరరావు గారు. సో శ్రీవర్ధన్ రెడ్డి గారు, మహారాష్ట్రలో ఒక్కో నియోజకవర్గానికి 10,000 ఓటర్లను జోడించారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అలాగే ఇది హిమాచల్ ప్రదేశ్ జనాభాతో సమానమని కూడా ఆరోపణ. అయితే ఈసీ ఈ రకమైనటువంటి అవకతవకలకు పాల్పడింది అనేది మేజర్గా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. సో ఎలా చూస్తుంది బీజేపీ దీన్ని? రాహుల్ గాంధీ ఒక నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో విఫలమైనటువంటి ఒక నాయకుడు. తన యొక్క నాయకత్వాన్ని ఎవరు ప్రశ్నించకుండా, తన యొక్క అసమర్థతను బయటికి పడనీయకుండా ఆయన నిరంతరంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన, భారతదేశ ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన విదేశాలకు పోయినప్పుడల్లా ఒక ఎజెండా పెట్టుకుని భారతదేశం యొక్క పరువును తీయాలనే ఒక ఎజెండా తోటి ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికల విషయంలో ఆయన నిన్న అమెరికాలో డిస్కషన్ చేశారు. రాహుల్ గాంధీకి మరి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడు. ఈ రోజు దేశంలో ప్రజలందరూ కూడా ఒక చర్చించుకుంటున్నారు. అంటే ఆయనను విమర్శించే స్థాయి నాకు కాకపోవచ్చాం కానీ ఈ రోజు ఒక దిమాగ్తో ఉన్నాడా లేదా అనే ప్రశ్న ఇలా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే లోకసభ ఎన్నికల్లో మేము 370+ అనేటువంటి ఒక నినాదంతో పోయాం. సో ఈ రోజు నిజంగా కూడా గతంలో 2014 కావచ్చు, 2019 ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి అత్యధికమైనటువంటి మెజార్టీ సీట్లు పార్లమెంట్ లో వచ్చాయి. సో మొన్నటి ఎన్నికల్లో మరి మేము ఏదైతే నిజంగా కూడా బలంగా 2 సార్లు అధికారంలో ఉన్న వాళ్ళం, బలంగా మాతో ఈసీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రోజు ప్రజా తీర్పు ఏదైతే వచ్చిందో దానికి కట్టుబడి మేము ఉన్నాం. మరి 44 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 90 సీట్లకు చేరుకున్నది. మరి అంటే కాంగ్రెస్ గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం ఉంటది, కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు పనిచేస్తాయి, కాంగ్రెస్ గెలిచినప్పుడు అన్ని బాగుంటాయి. సో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మోదీ ప్రభుత్వం విద్వేషాన్ని లేకపోతే వీటన్నిటిని కూడా చేతుల్లోకి తీసుకొని, ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ యొక్క సంస్థలను దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి ఆయన నిరంతరమైనటువంటి ఆరోపణ భారతీయ జనతా పార్టీ మీద, ఇటు ఆర్ఎస్ఎస్ పైన సంబంధం లేనటువంటి అంశాలను ఆయన విదేశాలకు పోయి దేశం యొక్క పరువు తీయడం అనేది రాహుల్ గాంధీకి ఆయనకు ఎప్పటి నుంచో జరుగుతున్నట్టు వ్యవహారం. ఈ రోజు నేనేమంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి యొక్క హోదాను పొందినటువంటి రాహుల్ గాంధీ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఒక 10th క్లాస్ చిన్న పిల్లని అడిగినా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు పప్పు అనేటటువంటి ఒక పేరు కూడా వచ్చేసినటువంటి సందర్భం. కానీ ఏమైనా పప్పు కాదు, ఈ దేశంలో ఒక విధ్వంసమైనటువంటి ఎజెండాను ఇవాళ ప్రభుత్వం మీద, భారతదేశం పైన ఆయన బయటికి పోయి మరి ప్రపంచ దేశాల్లో ఒక ఫ్లోర్ లీడర్ గా ఈ దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలి, ఈ ప్రజాస్వామ్యం గురించి చెప్పుకోవాలి. ఈయన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని తన నానమ్మ ఏ విధంగా కూని చేసిందో ఈ రోజు దేశ ప్రజలకు చెప్పాలి. ఆయన విదేశాలకు పోయినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓ ప్రజాస్వామ్యయుతంగా బలోపేతం చేయడం కోసం ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మా నానమ్మ గారు ఇందిరాగాంధీ ఇక్కడ చీకటిని ఒక ఎమర్జెన్సీని విధించి తప్పు చేసిందని చెప్పేసి ఆయన చెప్పుకోవాల్సి వస్తే అది చెప్పుకోవాలి. కానీ ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం గురించి ప్రపంచం అంతా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, భారతదేశం యొక్క ఎన్నిక సిస్టమ్ మీద అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్న సందర్భంలో దీన్ని ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది. ఒకసారి మనము లోక్సభ ఎన్నికల్లో మహాయుతి ఎన్ని గెలుచుకుంది, ఎన్ని సీట్లు? 48 సీట్లలో 17 మాత్రమే గెలుచుకుంది. మరి వెంటనే కొన్ని నెలల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 235 సీట్లు ఎలా సాధించుకుంది? ఈ విజయ రహస్యం ఏంటి? ఇప్పుడు ఒకటండి, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో 7 పార్లమెంట్లకు 7 పార్లమెంట్లు మేము గెలిచాం. 2014లో గెలిచాం, 19లో గెలిచాం, మొన్న కూడా గెలిచాం. మేము 2014 గెలిచిన తర్వాత జరిగినటువంటి ఏదైతే ఎన్నిక జరిగిందో ఆపు 31 సీట్లు ఉన్నటువంటి ఆపు ఆ రోజు అత్యధికమైనటువంటి మెజార్టీ సీట్లు 65 సీట్లు గెలుచుకున్నది. రెండోసారి కూడా
ఆ ప్రభుత్వం అత్యధికమైనటువంటి సీట్లు గెలిచింది. ఏ విధంగా గెలిచింది? మరి ఆపు ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రిగా చేసినటువంటి అతను ఎలా గెలవగలిగిండు అంటే అక్కడ ప్రజలు ఆదరణిస్తేనే కదా. ఇప్పుడు ఈ తెలంగాణ అంశానికి మనం తీసుకుందాం. మన జరిగిన తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 గెలిచింది. అదే బీఆర్ఎస్ పార్టీ 38 గెలిచింది. మరి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 0కి వచ్చింది. మరి భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీలు ఇచ్చారు. అంటే ఇక్కడ మరి ఏం జరిగినట్టు మేము అదే అడుగుతున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో కూడా అప్పుడున్నటువంటి ఎన్నికల సందర్భంలో కేసీఆర్ విషయంలో చాలా మంది కూడా అంచనాల ప్రకారం మళ్ళీ 3వ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు, లేకపోతే వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ ఈవీఎం లో సరిగా పనిచేస్తే గెలిచినప్పుడు పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత 7:30 ప్రాంతంలో శ్రీవర్ధన్ రెడ్డి గారు 7:30 ప్రాంతంలో 65 లక్షల మంది ఓటర్లు ఏ రకంగా ఓటేశారు? ఇప్పుడు ఒకటండి, ఒక ఎన్నికలో ఒక గెలవడం కోసం ఒక స్ట్రాటజీ అనేది ప్రతి పార్టీలు చేస్తారు. సో గతంలో మనం చూస్తా ఉన్నాం, దేశంలో కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఏది ఈ రోజు ఉన్నటువంటి అఫీజ్మెంట్ పాలసీలో చాలా మంది పొలిటికల్ పార్టీలో మెజారిటీ ప్రజలకు అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ రోజు సెక్యులరిజం ట్యాగులు పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి వర్గాలు ఇలా 90-95% ఈ రోజు ఓటింగ్ వస్తా ఉన్నారు. ఈ రోజు ఏదైతే ఇంట్లో కూర్చొని మాట్లాడేటువంటి అనేక మంది ఈ యొక్క ఓటింగ్ వచ్చినప్పుడు మేధావులు కావచ్చు, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఓటింగ్ సరిగా రాలేకపోతా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఓటింగ్ తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహంగా ఓటర్స్ ను పోలింగ్ స్టేషన్ తీసుకురావడంలో కావచ్చు, ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడంలో కావచ్చు, లేకపోతే ఎన్నికల కమిషన్ యొక్క కృషి వల్ల కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలకి కృషి వల్ల కావచ్చు, ఫస్ట్ ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రథమమైనటువంటి కర్తవ్యం. దానికోసం ఓటు చేయాలని చెప్పేసి చెప్పాం. సో దాని తర్వాత మీరు అనుకోండి, ఇప్పుడు రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచాడండి. పోయినసారి యూపీలో ఓడిపోయాడు, అక్కడ కేరళలో గెలిచాడు. మరి ఆ రోజు ట్యాంపరింగ్ చేస్తే కేరళలో కూడా చేయాలి కదా. పోనీ మొన్న యూపీలో గెలిచిండు కదా. మరి లాస్ట్ టైం ఓడిపోయినోడిని ఈసారి కూడా ఓడిపోతే ప్రజలు ఎవరు కూడా పట్టించుకోపోతారు కదా. ఈ రోజు సోనియా జాయిన్ అయ్యారు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ బేస్ లెస్, ఇది ఒక పద్ధతి ప్రకారంగా తన యొక్క అసమర్థతను కప్పుపుచ్చుకుంటూ, రెండవది ప్రభుత్వాన్ని దేశాన్ని బజార్లోకి ఈడ్చాలి, దిగజార్చాలి, ఈ వ్యవస్థలు అనేటువంటి ఒక ఎజెండాతో ఆయన పనిచేస్తారు. దేశం యొక్క సమగ్రత, ఇంటిగ్రిటీ, దీని గురించి ప్రజాస్వామ్యం మీద ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి ఏ యొక్క ఆయన గౌరవం అనేది లేదు. ఓకే, ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ పై ఇప్పటి వరకు మన శ్రీవర్ధన్